ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వర్కర్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్గా వెంకటరాయుడు నియమితులయ్యారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ అర్నాబ్ చటర్జీ, బిశ్వప్రియ రాయ్ చౌదరి చేతుల మీదుగా వెంకటరాయుడుకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరాయుడు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఎఫ్సీఈ తెలంగాణ వర్క్స్ ఫెడరేషన్ చైర్మన్గా నియమించినందుకు కార్మికుల శ్రేయస్సు కోసం పని చేస్తానని, వారికి అందాల్సిన పథకాలతో పాటు హక్కుల కోసం పోరాడుతానని అన్నారు. నిజంగా అది నిజం. నేను చెప్పినట్టుగా నాగరాజు సార్ ఆయన చూసి ఎలా చేయాలి, ఎవరికి చేయాలి అనేది ఆయన చూసి నేర్చుకున్నాను. ఎవరికైతే అవసరం ఉంది వాళ్ళకే సేవ చేయాలి, వాళ్ళకి చేస్తేనే మనకు పుణ్యం పురుషార్థం ఉంటున్నాం. కరోనా టైంలో కొంతమందికి దుప్పట్లు పంచిపెట్టాము, కొంతమందికి నీడీ పీపుల్కి ఫుడ్ పంచిపెట్టాము, నెలవారీ సరుకులు ఇచ్చాము. ఇలాంటి కార్యక్రమాలన్నీ నేను నా ఓన్గా చేశాను. అలాగే మన ఈ యొక్క సభకి విచ్చేసినటువంటి నా ప్రియమిత్రులు, నా రిలేటివ్స్, అలాగే మెయిన్ గా మా లయన్స్ క్లబ్ మెంబర్స్. నేను ఫస్ట్ గా ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటాను, నేను లయన్స్ క్లబ్ మెంబర్. లయన్స్ క్లబ్ మెంబర్ అంటే చాలా మందికి తెలియదు. లయన్స్ క్లబ్ లో వచ్చి దాన్ని అనుభవిస్తేనే దాని యొక్క రుచి తెలుస్తుంది. ఆ సంతోషం మనకు ₹1 సంపాదించిన ఆ సంతోషం రాదు. లయన్స్ క్లబ్ లో చేరి ఎవరైనా పూర్ పీపుల్ కి మనం సేవ చేస్తే వాళ్ళు ఎంతో మనల్ని గొప్పగా చూస్తారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడు ఉపయోగపడతాయి. అందుకని ఆ విధంగా మేము లయన్స్ క్లబ్ తరఫు నుంచి కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన మా లయన్స్ క్లబ్ మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఇకపోతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యంగా ఈ స్టేజ్ మీద అలంకరించిన పెద్దలందరికీ కూడాను నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే వారి అప్పచెప్పిన ఈ బాధ్యతని నేను చాలా సంతోషంగా, చాలా బాధ్యతగా నిర్వర్తిస్తానని అందరికీ మాటిస్తున్నాను. అలాగే మన నరేంద్ర మోడీ గారు సూచించే పద్ధతులు, ఆయన పెట్టిన స్కీమ్స్ అందరికీ వర్తించేలాగా ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చాలా మంది వర్కర్స్ ఉన్నారు. లేబర్ ఆర్గనైజ్డ్ లేబర్స్ ఉన్నారు, అన్ఆర్గనైజ్డ్ లేబర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఒకే తాటి మీద తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళకి వచ్చేలాగా వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాలి. అదే మా బాధ్యత. కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ గవర్నమెంట్ నుంచి ఏమేమి వస్తాయి అనేది కూడా తెలియదు వాళ్ళకి పూర్తిగా. అలాంటి వాళ్ళందరికీ కూడా మనకి ఇవి ఉన్నాయి, మీకు ఇవి ఉన్నాయి, మనం ఎవరిని వదలాల్సిన పని లేదు. మీ అందరి తరఫున మన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వర్కర్స్ అందరికీ కూడా నా తరపు నుంచి నేను ఇచ్చే హామీ ఏంటంటే, మీ అందరికీ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్కీమ్స్ అన్ని కూడా వర్తింప చేసేలాగా, మీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా వచ్చేలాగా నా వంతు నేను కృషి చేస్తాను. మన